శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ సంవత్సర ఫలితాలను తెలియజేస్తున్నాను. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురువు, వ్యయస్థానంలో రాహువు, ఆరింట కేతువు, లాభస్థానంలో శని అనుకూలమైన ఫలితాలతో పాటు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఏడాది అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించారో అవి పురోభివృద్ధిలో ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించగలుగుతారు. వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు, గౌరవప్రదమైనటువంటి స్థానాలని అధిరోహించగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు కొంతమంది సహాయ సహకారాలని క్రమం తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. ఫుడ్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, చిన్న పెద్ద వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి, లేదా మేము ఉద్యోగం చేస్తూ ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళకి ఈ ఏడాది మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీరు పెట్టిన తాలూకు ఇన్వెస్ట్మెంట్ కి అధికంగా ఆదాయం వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ళ నుంచి, ప్రత్యేకించి బంధువర్గం నుంచి విమర్శల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని తగాదాలు, వివాదాలు ఏర్పడే అవకాశం ముమ్మాటికి ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోండి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. మీరిద్దరూ కలిసి ఒకానొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి దాని అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు, వేసుకునే పథకాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. ఉత్తరోత్తర ఈ వ్యవసాయాన్నే వృత్తిగా స్వీకరించాలన్న ఆలోచనలు బలపడతాయి. అందుకు తగినటువంటి మార్గాలను అన్వేషించగలుగుతారు. ఆ యొక్క పరిస్థితికి దానికి సహకరించే విధంగా ఈ రోజున ప్రణాళికలు వేసుకొని ఆ నేపథ్యంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్లి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మంచి స్థానానికి చేరుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పదవి ప్రాప్తి ఏర్పడుతుంది. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువర్గం మన పక్కనే ఉందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ సంవత్సరం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయాన్ని, అంశాన్ని గుడ్ విల్ తో మీరు ఛేదించగలుగుతారు. అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో పై అధికారుల మీ మాటలు వినటం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమందితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువర్గం బలోపేతం అవుతారు, పెరుగుతారు. కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ముందు నుంచే మీరు తీసుకోగలిగితే మనకు ఉద్యోగానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ ఉండదు. ఈ ఏడాది కొన్ని కీలకమైన సందర్భాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందకపోవచ్చు. ఏ విషయమైనా, వ్యవహారమైనా పూర్తి స్థాయిలో మొత్తం మీ చేతుల మీదగానే జరిగే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. కుటుంబ ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కలుషితమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండటం అనేది ఈ ఏడాది మొత్తం మీద సూచించడమైనది. వీళ్ళు ప్రత్యక్షంగా ఏ వివాదాలకు కానీ, విమర్శలకు కానీ వీళ్ళు తావివ్వరు. కానీ వీళ్ళు మరొకరిని ఉపయోగించుకొని మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను సృష్టించడం అనేది వీళ్ళ యొక్క కార్యరూపంలో ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తులకు గాని, వీళ్లతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వాళ్ళతో గాని మీరు జాగ్రత్త వహించండి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడి చదువుకోగలిగితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అందుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వివాహాది విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మహాపాష్పద హోమాన్ని జరిపించాలి. మహాపాష్పద కంకణాన్ని లేదా రూపుని మెడలో ధరించాలి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా లింగాష్టకాన్ని గాని రుద్ర కవచాన్ని గాని క్రమం తప్పకుండా చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. వ్యయ లగ్న స్థానాలలో గురు సంచారం, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందజేస్తాయి. వృత్తి వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు మూడొంతులు సఫలీకృతం అవుతాయి. కార్యరూపంలో ఎన్నో నూతన కార్యక్రమాలకి మంచి ఉత్సాహంతో మీరు శ్రీకారం చుట్టగలుగుతారు. విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది. మనం ఏ కార్యక్రమాన్ని అయితే తలపెట్టామో దానికి అందరూ సహకరిస్తారు. దైవానుగ్రహం సుస్పష్టంగా మీ వెంటే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు వ్యక్తిగతంగా కూడా ఈ అంశాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సమాచారాలను సకాలంలో అందుకోగలుగుతారు. ప్రత్యర్థి వర్గాల యొక్క వ్యూహాలను ఛేదించగలుగుతారు. సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాలలో మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, బరువు బాధ్యతలు కొంతమందికి అప్పచెప్పడం అనేది సంభవిస్తుంది. నూతన కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలలో మంచి పేరు ప్రఖ్యాతలను మీరు సంపాదించుకోగలుగుతారు. ఇంటా బయట నెగ్గుకొచ్చే నేపథ్యంలో జీవితం నడుస్తుంది. వివాహాది ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు, కొంతమందితో చేసే చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఉగాది దాటిన తర్వాత నుంచి వృత్తి తరపున గాని వ్యాపార నిమిత్తం గాని అధికంగా ప్రయోజనాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో మీ స్వశక్తితో కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయలేమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. స్నేహితుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు తీసుకురాగలుగుతారు. ఉన్న కొన్ని కొత్త బాధ్యతలను కొంతమందికి అప్పచెప్పాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అయిన వాళ్ళకి ఆమడు దూరంలో ఉంటారు. కాని వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్లకు మంచి భవిష్యత్తుని రూపొందించగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు మీరు వేయగలుగుతారు. ఎంత చేసినప్పటికీ అయిన వాళ్లలో ఉన్నటువంటి అసంతృప్తిని మనం తీర్చలేకపోతున్నాము. ఇదే ప్రోత్సాహం, ఉత్సాహం మరొకరికి బయట వాళ్ళకి అందజేస్తే వాళ్ళు మంచి ఉద్యోగంలో గాని మంచి భవిష్యత్తు వాళ్ళకి ఏర్పరిచిన వాళ్ళం అవుతాము. తద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. కనీసంలో కనీసం సంతృప్తి చెందుతాం. మనము ఒక మంచి పరిణామం అనేది ఏర్పడుతుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. 1-2 బ్రాంచుల్ని ఏర్పాటు చేయగలుగుతారు. ప్రత్యేకించి ఫుడ్ వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. స్టీల్, సిమెంట్ వ్యాపారస్తులకి, బంగారం వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి, మెడికల్ షాపులు ఉన్న వాళ్ళకి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలం గోచరిస్తున్నది. డాక్టర్లకి, లాయర్లకి మంచి గుర్తింపు, సంఘంలో పరువు మర్యాదలు పెరిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఏడాది అత్యంత ఉత్తమమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. క్రితం తీసుకున్నటువంటి రుణాలని తీర్చివేయగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో మంచి బరువు బాధ్యతలు, మంచి స్థానానికి ఎంపిక అవ్వగలుగుతారు. చదువుకునే నేపథ్యంలో ఉన్న వాళ్ళకి విద్యాబుద్ధులు చక్కగా అబ్బుతాయి. గౌరవప్రదమైనటువంటి స్థానాలకి ఎంపిక అవ్వగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైన పరిణామాలు ఏర్పడతాయి. ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ అస్త్రాలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా మనల్ని కిందకు లాగుదామని ప్రయత్నిస్తున్నారో అన్ని విషయాలను అప్పటికప్పుడే తెలుసుకోగలుగుతారు. మీకున్నటువంటి గుడ్ విల్ తో, మీకున్నటువంటి సర్కిల్ తో వీళ్ళని ఇన్ టైంలో కంట్రోల్ చేయగలుగుతారు. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. గుడ్ కాంపిటీషన్ ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అన్హెల్దీ కాంపిటీషన్ లో ఎవరైతే కుట్రలు పన్ని అనవసరమైనటువంటి విధంగా గొడవలకి, చికాకులకి కారణమవుతున్నారో, ఏ విధంగా అయితే మనం కార్నర్ చెయ్యాలో
ఆ విధంగా మీరు చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది, ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం స్నేహితులే గాని, బంధుమిత్రులే గాని ఒకానొక సమయంలో మీరు ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా మీకోసం శ్రమిస్తారు, అండదండలను అందిస్తారు. మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు, అవకాశాలను ఈ ఏడాది అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలని సద్వినియోగపరుచుకోగలరు. విద్యార్థులకు ఈ సంవత్సరం సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కార్యరూపంలో కొన్ని నూతన కార్యక్రమాలు, కోర్సుల్ని చేపట్టగలుగుతారు. సకాలంలో కాకపోయినప్పటికీ కాస్తంత ఆలస్యంగా అయినా మీరు ఏదైతే చదువును అభ్యసించాలనుకున్నారో, ఏ కళాశాలలో అభ్యసించాలనుకున్నారో ఆ నేపథ్యంలో జీవితం మలుపు తిరుగుతుంది. ఆలస్యంగా అయినప్పటికీ మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి స్వామి వారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవటం అనేది ఎంతో విశేషంగా ఉపయోగపడుతుంది. మెడికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి ఆలోచనలకి తాళం వేయండి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలుగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. వృత్తిపూర్వకంగా, వ్యాపార పూర్వకంగా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. పంట పొలాలు ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని సందర్భాలలో వాతావరణం సహకరించకపోవటం కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి, ఆర్థిక సంక్షోభానికి కారణం అయినప్పటికీ మీకు ఎవరైతే సహాయం అందించాలని ఆశిస్తున్నారో ఆయా సమయానికి తగినటువంటి విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. మళ్ళీ ఏవైతే పంటలు వేయదలుచుకున్నారో అవి వేయగలుగుతారు. దాని ద్వారా లబ్ధిని అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమాన్ని జరిపించాలి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని లేదా రూపుని చేతికి ధరించాలి. అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. గణపతి పూజ ద్వారానే విశేషమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం అందుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభ వ్యయ స్థానాలలో గురువు యొక్క సంచారం, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు కీలకమైన అంశాలు, అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణం అవ్వబోతున్నారు. ఈ ఏడాది మొదలుపెట్టిన కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎట్టకేల కొంతమంది సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో బంధుమిత్రులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మన స్థాయి ఏంటి, అర్హత ఏమిటి అన్న నేపథ్యంలో కొంతమంది విమర్శలు చేసే అవకాశం ఉంది. దేనికిను చెలించవద్దు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు గాని, చేసుకున్నటువంటి సంకల్పం గాని అత్యంత ఉత్తమమైనది. లాభ వ్యయస్థానాల్లో ఉన్నటువంటి గురువు కొన్ని కీలకమైన సందర్భాలలో మనల్ని ఎక్కువగా పరీక్షలకు గురి చేయటము, మనం తీసుకున్నటువంటి సంకల్పం మనంతట మనమే వెనక్కి తీసుకునే విధంగా ఈ యొక్క పరిస్థితుల్ని, పరిణామాలని సృష్టించడం అనేది సంభవిస్తుంది. దేనికి చెలించకుండా మనం మొదటగా అనుకున్నటువంటి విషయానికే మనం కాన్సన్ట్రేట్ చేసి మన టార్గెట్ ని మనమే విస్మరించకుండా శ్రమించగలిగితే అంతిమాన మనం విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాము. ఏదైతే పక్కన వ్యక్తులకు అర్థం కాలేదో మనం విజయం సాధించిన రోజున ఓహో వీళ్ళు దీని గురించా ఇంతకు ముందు మాట్లాడింది అన్న నేపథ్యంలో జరుగుతుంది విషయము. ఈ సంవత్సరం అంతా కూడా మీ వ్యూహాగానాలకు అందకుండా ప్రత్యర్థుల యొక్క అస్త్రాలకు బలే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఆగి ఆలోచించి నిపుణులను సంప్రదించి మంచి నేతృత్వంలో మీరు మంచి విషయాలను గ్రహించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే సక్రమంగా మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. సాధించుకున్నటువంటి స్థానం కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. వేరొకరికి అవకాశం అనేది లేకుండా మీరు శత్రువులను సంహరించగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి నుండి దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని ఏమాత్రం స్థిరత్వం లేకుండా చంచలమైనటువంటి మనస్తత్వానికి, పరిస్థితులకి కారణం అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో
కొన్ని అంశాలు మనకు కలిసి వస్తాయి, కొన్ని అంశాలు కలిసి రాకపోవచ్చు. ఉద్యోగం మారటం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిపూర్వకంగా డాక్టర్లకి, లాయర్లకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పోలీస్ అధికారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ నేతృత్వంలో, రాజకీయాల్లో ఉన్న వారికి మీ నేతృత్వంలో కొంతమంది విజయాన్ని సాధించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీకు వ్యక్తిగతంగా మంచి ఉన్నత స్థానాలు, పదవి స్వీకరించే విధంగా పరిణామాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి బాధ్యతల్ని అందుకోగలుగుతారు. ఉద్యోగం మారటం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని బాధ్యతలు, కొన్ని ఆలోచనలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఈ విషయాలని పోస్ట్పోన్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు కూడా మంచి ఆదాయం అనేది ఏర్పడుతుంది. గౌరవాన్ని, మర్యాదని సంపాదించుకోగలుగుతారు. వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించి సక్రమంగా మీరు నిర్వహించగలుగుతారు. ఒకానొక సందర్భంలో మంచి ఉన్నత పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. ఉగాది తర్వాత మెరుగైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు నూతన అవకాశాలు, విద్యా అవకాశాలు, సాంకేతిక అవకాశాలు ఏర్పడతాయి. మంచి గుర్తింపు ఉన్నటువంటి ఎగ్జామ్స్ లో విన్ అవ్వగలుగుతారు. మంచి రిజల్ట్ వస్తుంది. ఉన్నత కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకొని మంచి చదువుని అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించాలి. ప్రత్యేకించి మిథున రాశి వారు ఈ సంవత్సరం గణపతి పూజ, దుర్గాదేవి పూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. శత్రువులు ఎవరో మనకు మనంగానే గుర్తించే విధంగా పరిస్థితులు, పరిణామాలు మనకు అనుకూలంగా మారతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. దశమ లాభస్థానంలో గురువు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు. వీరి యొక్క ప్రతిఫలాలు మనకు ముమ్మాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన సందర్భాలలో మాత్రం మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. మనం బాగున్నామని, మనం బాగుపడుతున్నామని మన వాళ్లే బాధపడటం అత్యంత బాధాకరమైన అంశంగా మారుతుంది. అంటే మనం విజయాన్ని సాధిస్తాము, 100కి 99 మనకు వస్తాయి. కానీ ఈ యొక్క సంతోషాన్ని మనం పక్క వాళ్ళతో పంచుకోలేనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. దేనికి సంతోషించాలి, దేనికి విచారించాలి అన్న నేపథ్యంలో ఎన్నో రకాల మార్పులు, ఆలోచనలు ఏర్పడతాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో లోటుపాట్లు ఏమీ లేనప్పటికీ అవి ఆగి ఆగి వ్యవహరించడం, మందగమనంలో నడవటం అనేది మీ యొక్క ఆశ్చర్యానికి, బాధకి కారణం అవుతుంది. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కొన్ని సందర్భాలలో విపరీత ధోరణికి దారితీస్తుంది. ఆ నేపథ్యంలోనే మనం చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఏమాత్రం లోటు లేనప్పటికీ అనుకున్న సమయానికి కార్యక్రమాలు ముడిపడవు. ఇది స్వామివారి అనుగ్రహంతో మాత్రమే మనం ఈ యొక్క కష్టాన్ని దాటగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించండి. ప్రతి ఒక్క విషయంలోనూ ఆగి ఆలోచించి వ్యవహరించడం అనేది ఈ సంవత్సరం అంతా కూడా సూచించడం అయినది. కీలకమైన సందర్భాలలో మన వాళ్లతోటే మనం విభేదాలకు వెళ్లే విధంగా పరిణామాలు ఉండవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆకస్మిక ధనవస్తు లాభాలు ఏర్పడతాయి. వివాహాది ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో ఊరును వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి ఆలోచనలు గాని, ఊరు మారే విధంగా గాని పరిణామాలు ఏర్పడతాయి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగరీత్యా గాని, వ్యాపార నిమిత్తం గాని
చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు కాస్తంత ఆలస్యంగా మాత్రమే చేతికి అంది వస్తాయి. ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఆర్థిక ధోరణిలో చూస్తున్నారన్న నేపథ్యంలో ఇంట్లో నుంచి గాని బయట నుంచి గాని విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. క్రెడిట్ మీద వస్తువులు ఇవ్వటం మీకు ఏమాత్రం ఇష్టం ఉండదు. మళ్ళీ అది మనకి ఉండిపోతుంది, వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఈ నష్టం అంతా కూడా నేనే భర్తీ చేసుకోవాలి అన్న నేపథ్యంలో డిస్కౌంట్ ఇస్తారేమో గాని క్రెడిట్ మాత్రం ఇవ్వరు. అంటే అప్పు మీద వస్తువులు ఇచ్చే పద్ధతికి మాత్రం తిలోదకాలు వదులుతారు. దీంతో కొంతమందితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించగలుగుతారు. కొంతమంది వదిలేసుకున్నటువంటి స్థానాలకు మీరు ఎంపిక అయ్యే అవకాశం గోచరిస్తున్నది. ముమ్మాటికి ఇది మీకెంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగా మారుతుంది. కొన్ని విషయాలు మనకి తెలియవు, అంత మాత్రాన ఏమి ఇబ్బంది లేదు. ఉద్యోగం స్వీకరించిన తర్వాత నేర్చుకుందామని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రీడా రంగాల పట్ల, సంస్కృతి కళా రంగాల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకునే ప్రయత్నం చేయగలిగితే విశేషమైనటువంటి లాభాలని అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకుంటారు. ఏవైతే మీరు చెయ్యలేరు, మీ వల్ల కాదు, చేత కాదన్న నేపథ్యంలో విన్నటువంటి విమర్శలకు మంచి గుణపాఠాన్ని ఈ రోజున అవతల వాళ్ళకి మీరు అందించగలుగుతారు. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఏ సమయంలో అయినా సందర్భంలో అయినా మీకుగా నిలబడే విధంగా, మీ నేతృత్వంలో ఒక 10 మందిని నించోబెట్టుకునే విధంగా ఆర్థికంగా బలోపేతం అవటానికి తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా మారతాయి. సొంతింటి కళ నెరవేరుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతగానో కష్టపడితే గాని ఒకానొక సందర్భంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ కాలేనటువంటి పరిస్థితి, మంచి ర్యాంకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. స్ట్రెస్ గురవటం వలనే మనం చదువుకున్నటువంటి చదువుని ఎగ్జామినేషన్ లో ప్రెజెంట్ చేయలేకపోవటం, ఆ మూలంగా వచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. కొన్ని ఆలస్యంగా అయినా తెలుసుకోగలుగుతారు. వచ్చిన నష్టం గాని ఇబ్బంది గాని ఏమాత్రం లేదు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అంతకు రెట్టింపైనటువంటి మంచి పరిస్థితులు, మంచి సబ్జెక్టు, మంచి కళాశాల మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయకుండా 1కి 4 విషయాలను తెలుసుకోవటం, ప్లాన్ బిని మనం రెడీగా ఉంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆగి ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో కాలభైరవ రూపుని, శక్తి కంకణాన్ని ధరించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు, భాగ్య 10వ స్థానాలలో గురువు, ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం విశేషమైనటువంటి పరిణామాలకి కారణమవుతాయి. కీలకమైన సందర్భాలలో మనం ఎవరి మీద మనం పోరాటం చేస్తున్నాము, ఎవరి మీద ఆధిపత్యం కోసం, ఎవరి మీద విజయం సాధించడం కోసం ఈ నేపథ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి, దానికి మనం పడుతున్నటువంటి కష్టం ఏమిటి అన్న నేపథ్యంలో కొన్నిసార్లు మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏర్పడవచ్చు. అయిన వాళ్లతో విభేదాలు, అనవసరమైనటువంటి ప్రస్తావన, ఈ విషయాన్ని కాస్తంత ఆలస్యంగా గ్రహించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తిపరంగా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో ఆకస్మికంగా మీ పేరు ఒక ఉన్నత స్థానానికి సిఫార్సు చేయబడుతుంది. దీనితో మీ శత్రువర్గమే కానివ్వండి, స్నేహవర్గమే కానివ్వండి, ఆశ్చర్యపడటం, అపోహల బారిన పడటం అనేది సంభవిస్తుంది. మీరేదో వెనకాల నుంచి ప్రయత్నం చేశారు, అందుకనే మీకు ఇలాంటి అవకాశం వచ్చింది, లేకపోతే మీకు ఇవన్నీ వచ్చేవే కాదు అన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచనలు గాని వాళ్ళ మాటలు గాని ఉండొచ్చు. ఇవేవి పట్టించుకోకుండా మీకు వచ్చినటువంటి అవకాశాలని
సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయగలిగితే విశేషమైనటువంటి పదవులకు మీరు ఉత్తరుత్తరా కూడా ఎంపిక అవ్వగలుగుతారు. ఈ నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్య పరంగా, ఉద్యోగ పరంగా, వాణిజ్య పరమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెడిసిన్ చదువుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. లాయర్ వృత్తిలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో వ్యాపారాన్ని 2 భాగాలుగా చేసి విభజించే పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు, ముందస్తు ప్రణాళికలతోటే మీరు ఈ యొక్క పరిస్థితిని అధిగమించగలుగుతారు. ఏర్పడినటువంటి ముప్పుకి మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు, సురక్షితంగా ఉండగలుగుతారు. బిజినెస్ మేనేజ్మెంట్ వారికి, లైటింగ్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ రీత్యా స్థానచలనం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిర నివాసం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొద్దిపాటి అపశృతులు ఏర్పడవచ్చు. మీరు అనుకున్న సమయానికన్నా కాస్తంత ఆలస్యంగా స్థిరత్వాన్ని, స్థిర గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అందరికీ నచ్చినటువంటి ఒక ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. అందరూ దీనికి సహకరిస్తారు. అందరితో పాటు ఉండగలుగుతున్నామన్న నేపథ్యంలో ఆనందకరమైనటువంటి అంశాలు, ఆహ్లాదకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. వివాహాది విషయాల పట్ల మీకున్నటువంటి భావాలను వ్యక్తపరుస్తారు. కొన్ని సందర్భాలలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానివ్వనండి, పెద్ద మనుషుల సలహాలు, సూచనలు కానివ్వనండి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు. దెబ్బతినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ సంవత్సరం విద్యార్థులకు కాలం కలిసి వస్తుంది. సాంకేతిక పరమైనటువంటి విద్యలు, మెడికల్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి విద్యలు, కామర్స్ కు సంబంధించినటువంటి విద్యల్లో మంచి నైపుణ్యతని ప్రదర్శించగలుగుతారు. కళా సాంస్కృతిక కళల పట్లను కూడా ఆకర్షితులవుతారు. ఒకానొక సందర్భంలో ఏదైనా ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. చదువుతో పాటు ఏదో ఒక విద్యని ఎడిషనల్ గా నేర్చుకుంటే మనకు కూడా బాగుంటుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. చేసే ప్రయత్నాలలో గాని, చేస్తున్నటువంటి ప్రయత్నాలలో గాని లోటుపాట్లను మాత్రం ఏర్పరచవద్దు. మనం ఎంతగా అయితే కష్టపడతామో ఆ నేపథ్యంలోనే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కష్టపడి శ్రమిస్తే గాని కొన్ని సందర్భాలలో మనకి ఫలితం అంతంత మాత్రంగా రాదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారు రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి. ఈ సంవత్సరం అంతా కూడా గణపతి పూజ, రుద్రుడి యొక్క పూజలే విశేషమైనటువంటి ఫలితాలకి కారణం అవుతాయి. సకాలంలో సక్రమంగా వాటిని మీరు అందుకోగలుగుతారు. తదుపరి కన్యా రాశి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి, జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులకి కారణం అవబోతున్నారు. వృత్తిపరంగా అదనపు బరువు బాధ్యతలు, మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో మనస్తాపానికి గురయ్యేటువంటి సంఘటనలు ఏర్పడవచ్చు. ఈ విషయాలతో కాస్తంత జాగ్రత్త వహించండి. కాస్తంత మనం మనస్సుని నిలకడగా ఉంచుకోగలిగితే, దృఢమైనటువంటి నిశ్చయానికి మనం సిద్ధపడగలిగితే మంచి పరిస్థితులు, పరిణామాలు మనకి ఏర్పడతాయి. వివాహ సంబంధమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. శత్రువర్గం బలోపేతమయ్యే అవకాశాలు ముమ్మాటికి ఏర్పడతాయి. కానీ ఏ నేతృత్వంలో ఉన్నారు, వాళ్ళకి ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా మీరు సేకరించగలిగితే వాళ్ళను బలహీనపరచడానికి ఈ ఏడాదిలో 2-3 సార్లు మంచి అవకాశాలు మీరు సద్వినియోగపరుచుకోగలిగితే ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాన్ని మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు. మంచి అవకాశాలను మీకు మీరుగా కృత్రిమంగా సృష్టించి ఏర్పాటు చేసుకోగలుగుతారు. దీని ద్వారా ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు, ప్రయోజనాలు ఏర్పడతాయి. వృత్తిరీత్యా కొన్ని నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త బ్రాంచులు నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసొస్తాయి. స్నేహితులు, బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభించకపోయినప్పటికీ అంతంత మాత్రంగానే వాళ్ళు వ్యవహరించడం, ఆ అంతంత మాత్రంలోనే మీరు ఎంతో కొంత ప్రయోజనాలను అందుకోవటం అనేది ఏర్పడుతుంది. ఎవరైనా గాని వాళ్ళ యొక్క తత్వాన్ని ప్రదర్శించినప్పుడు మీరు ఈ విషయాన్ని మాత్రం గ్రహించండి. చూసి ఊరుకున్నావా అంత మాత్రమే. నువ్వు ఇలా రెస్పాన్స్ ఇస్తున్నావు ఎందుకు? నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమయం సందర్భంలో నాకు నీ నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ ఎంత, నువ్వు ఈ రోజు ఇస్తున్నటువంటి సపోర్ట్ ఎంత అన్న విషయమై చర్చలు గాని, వివాదాలు గాని, అనవసరమైనటువంటి ప్రస్తావన, ఈ విషయాన్ని గ్రహించండి. వచ్చిన సహాయాన్ని మాత్రం స్వీకరించండి. రాని సహాయం గురించి మాత్రం వెంపర్లాడద్దు. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రుణ రూపంలో తీసుకొని ఒకానొక స్వగృహాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఒక స్థలాన్ని కొనుగోలు చేయగలుగుతారు. ఉత్తరుత్తర భవిష్యత్తులో దాన్ని డెవలప్మెంట్ కి ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాల కారణంగానే ఇల్లు నిలబడుతుంది. కుటుంబం అంతా కూడా ఒక తాటిపైన నడుస్తుంది. వ్యాపారాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకుంటాయి. ఆర్థికంగా బలోపేతం అవటానికి తీసుకునే నిర్ణయాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఏర్పడతాయి. సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఉన్నది. సకాలంలో సద్వినియోగపరుచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వృత్తిపూర్వకంగా దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వృత్తిపూర్వకంగా గాని లేదా పర్సనల్ డెవలప్మెంట్ రీత్యా గాని కొద్దిపాటి విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశాలలో చదువుకోవడం చేసే ప్రయత్నాలు అన్ని విధాల సఫలీకృతం అవుతాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో లోటుపాటు లేకుండా మన ఆలోచనల్ని ఒక పద్ధతి ప్రకారంగా నడిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి పూజ, దుర్గాదేవి పూజ ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలకి కారణం అవుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, ఆరింట రాహువు, సప్తమ అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి, ఉపయుక్తమైనటువంటి పరిచయాలకి కారణమవుతుంది. స్నేహాలు, పరిచయాలు, బంధుత్వాలు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తున్నది. దీని ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ముడిపడతాయి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు, సిఫార్సులు మేలు కలిగించే అంశంగా మారుతుంది. వృత్తిరీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. వీసా, పాస్పోర్ట్ స్టాంపింగ్ వంటి వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం కొన్ని అవకాశాలను
కావాలనే వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అవతల వ్యక్తులు మనంత నిజాయితీ పరులు కాకపోవచ్చు. వాళ్లకున్నటువంటి ఆశలు గాని, ఆశయాలు గాని, వాళ్లకున్నటువంటి ప్రణాళికలు గాని దీని ద్వారా మనకు కానీ మన సమాజానికి కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు, వీళ్ళలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు అన్న నేపథ్యంలో వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా కష్టమో నష్టమో మనమే మన వ్యాపారాన్ని ఉద్ధరింప చేసుకుందాం అన్న ఆలోచనలకి ముడిపడగలుగుతారు. వ్యాపార నిమిత్తం నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రభుత్వం తరపు నుండి వచ్చేటువంటి ఉత్తర్వులు మేలు కలిగించే అంశంగా మారుతుంది. వాణిజ్యపరమైనటువంటి పంటలు అనుకూలిస్తాయి. రైతులకి కాలం అనుకూలంగా ఉంది. వర్షాభావ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి అనుకున్నటువంటి పంటనైతే అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం కొత్త బ్రాంచుల్ని స్థాపించగలుగుతారు. ఫుడ్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. తాత్కాలిక వ్యాపారస్తులకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. సొంత వాహనాన్ని గాని, సొంత మిషనరీని గాని కొనుగోలు చేయగలుగుతారు. చిన్న పరిశ్రమలకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు ప్రభుత్వం నుండే కాక సొసైటీ నుండి కూడా ఏర్పడే విధంగా పరిణామాలు ఉంటాయి. డ్వాక్రా మహిళలకు అనుకూలమైనటువంటి కాలం. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఎట్టకేలకు మీరు సాధించాలనుకున్నటువంటి ఒక ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహించగలుగుతారు. నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఒకానొక సందర్భంలో మంచి సంస్థలో మంచి గుర్తింపు తగినటువంటి హోదా, ఉద్యోగం ప్రాప్తించే విధంగా ఉంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. యోగా, మెడిటేషన్ ఎంతో ఉపయుక్తంగా, ప్రయోజనకరంగా మారతాయి. వ్యాపార నిమిత్తం కొత్త అవకాశాలని అందుకోగలుగుతారు. మీ పేరు మీద లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసి వస్తాయి. వాణిజ్యపరమైనటువంటివి, ఎలక్ట్రికల్ గూడ్స్ కు సంబంధించినటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాల నిమిత్తం అగ్రిమెంట్స్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గంతో సాధ్యమైనంత వరకు ఎంత నెమ్మదిగా వ్యవహరించగలిగితే అంత మేలు కలిగించే అంశాలు ఉంటాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన విద్యలో మంచి గుర్తింపు, రాణింపు ఏర్పడుతుంది. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పెద్దల సహాయంతో ఈ సమస్యను అధిగమించగలుగుతారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా గణపతి పూజ, దక్షిణామూర్తి పూజ క్రమం తప్పకుండా చేయండి. స్తోత్రాలను చదవగలిగినా గాని విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. డ్రైవింగ్ రాని వారు ఈ సంవత్సరం నేర్చుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. అందుకు సహకరిస్తూ కొంతమంది వాళ్ళ వాహనాలను కూడా మీకు తాత్కాలికంగా ఇవ్వటం అనేది సంభవిస్తుంది. శత్రువులు బలోపేతం అవటం, వాళ్ళ ద్వారా సమస్యలు ఎదుర్కొనే విధంగా కొన్ని సంఘటనలు జరగటం అనేది కొన్ని కీలకమైన సందర్భాలలో మీకు ఎంతగానో ప్రయోజనకరమైనటువంటి అంశాలని వదిలేసుకునే విధంగా ఉంటుంది. ఒకానొక సందర్భం మనకి ఆస్తి వస్తుంది, మనం ఈ రోజున వెళితే మనం తీసుకొచ్చుకోగలుగుతాము, మన వాళ్ళతో మనం సంప్రదింపులు చేద్దాము, మాట్లాడితే ఎంతో కొంత ఉపయోగం ఉండొచ్చు కదా అంటే శత్రువుల యొక్క బలం ఏ విధంగా ఉంటుందంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడలేనటువంటి విధంగా పరిస్థితులు ఏర్పరిచే విధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా కూడా జాగ్రత్తగా, రహస్యంగా చర్చలు జరిపి ప్రయోజనాలను అందుకోగలిగితే ఈ సంవత్సరంలోనే మీరు ఊహించినటువంటి మార్పులు అవి ప్రత్యేకించి మీకు ప్రయోజనాలు కలిగించే విధంగా మారటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వనదుర్గాంబ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని
ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభస్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్తమ స్థానంలో గురువు వీరి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. కీలకమైన సందర్భాలలో ప్రత్యర్థుల్ని ఢీకొట్టడానికి తగినటువంటి అస్త్రాలను, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. వృత్తిపరంగా అదనపు బరువు బాధ్యతలు కొద్దిపాటి బాధాకరమైన అంశంగా మారవచ్చు. అయినప్పటికీ వచ్చినటువంటి ప్రతి పరీక్షని నెగ్గగలుగుతారు, విజయాన్ని సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. తాత్కాలిక దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సహోద్యోగులు, బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కార దిశకు చేరుతాయి. వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. నూతన గృహోపకరణాలు, నూతన గృహం కొనుగోలు ఏర్పడుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా కొత్త ఉద్యోగ అవకాశాలు, పెద్ద సంస్థల్లో చేరే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉండవచ్చు. లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసి వస్తాయి. స్త్రీలతోటి అగ్రిమెంట్లు చేసుకున్నా లేదా వాళ్ళ పేరుని సిఫార్సు చేస్తూ చేసే ప్రయత్నాలు గాని, లీజులు, లైసెన్సులు, టెండర్లు గాని ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మంచి బరువు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. మీకున్నటువంటి పేరుని మరింతగా పెంచుకునే విధంగా చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగా మారతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఉండవచ్చు. వీటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది. స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు, నూతన గృహం కోసం సంబంధించినటువంటి విషయాలలో కాస్తంత మీకు తెలియని సందర్భంలో ఎవరైనా నిపుణులను సంప్రదించి మంచి సలహాలు, సూచనలతో ముందుకు అడుగు వేయగలిగితే మంచి పరిణామాలు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం నుండి అంతంతపు మాత్రపు సహాయాన్ని మాత్రమే అందుకోగలుగుతారు. కీలకమైన సమాచారం మాత్రం ఆలస్యంగా అంది వస్తుంది. దీని ద్వారా ప్రయోజనం ఏమి లేకపోగా నష్టం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మీ మీద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు మంచి గుడ్ విల్ అయితే ఉంటుంది, కానీ ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. వాతావరణం సహకరించినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ముమ్మాటికి ఏర్పడతాయి. పెట్టుబడులకు తగినటువంటి ధనాన్ని సకాలంలో సక్రమంగా అందుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులకు కానీ పరిస్థితులకు కానీ లోబడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్న పొన్న వ్యాపారస్తులకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఇంకాస్త స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. ఒకనొక వాహనాన్ని కొనుగోలు చేయడమే గాని, మెషిన్ ని కొనుగోలు చేయడమే గాని, లేదా మనకున్న మెషిన్ ని పక్క వాళ్ళతో పని చేయించే విధంగానే గాని 1-2-3 అడుగులు పైకి ఎదగగలిగే నేపథ్యంలోనే జీవితం ఉంటుంది. మనం దానికి ఇంకాస్త కష్టపడి శ్రమించగలిగితే మంచి పరిస్థితులు, పరిణామాలు అనేవి తప్పక సంభవిస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ పెద్ద విద్యని అభ్యసించడానికి గాని, మాస్టర్స్ డిగ్రీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమాత్రం లేదు. మీరు కష్టపడగలిగితే మంచి ఫలితాలు అనేవి వాటంతట అవే వస్తాయి. చివరి నిమిషంలో మీకు మార్కులు వేయవలసినటువంటి ఉపాధ్యాయులు మారటం, వేరొకరు రావటం, వాళ్ళు మీకు మంచి మార్కులు వేసి మంచి సీటుకి, మంచి ర్యాంకుకి మిమ్మల్ని సిఫార్సు చేయడం అనేది
సంభవిస్తుంది, వీళ్ళెవరికో నేను నచ్చలేదు కాబట్టి వీళ్ళ చేతిలో నా కాగితం పడితే ఇక అంతే సంగతి అని మీరు ఆలోచించి అధైర్య చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఆఖరి నిమిషంలో దైవానుగ్రహం ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తుంది. పెద్ద పెద్ద సమస్యల నుండి మీరు బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో కౌముదిని ధరించండి. అన్ని వేళలా శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజను చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనీశ్వర అనుగ్రహం కోసం స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించి ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి. అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ షష్టమ స్థానంలో గురువు, దశమ స్థానంలో కేతువు ఉపయుక్తమైనటువంటి పరిచయాలు పరిణామాలకి కారణం అవబోతోంది. ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని మీ శక్తి సామర్థ్యాలతో మాత్రమే మీరు సంపాదించుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు, ఉపయుక్తమైనటువంటి పరిచయాలు ఎంతో మేలు కలిగించే అంశంగాను, జీవితాన్ని మలుపు తిప్పే విషయంగాను ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో మీరు వినాలనుకున్నటువంటి ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడగలుగుతారు. అన్ని విధాలుగా బాగుండే అంశాలు ఏర్పడతాయి. ఆరోగ్య పురోగతి బాగుంటుంది. ఆర్థిక ప్రగతి బాగుంటుంది. వృత్తిరీత్యా నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మించి ఫలితాలు రావటం అనేది సంభవిస్తుంది. వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. సంఘంలో మంచి గౌరవాన్ని, మర్యాదని సంపాదించుకోగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులై దెబ్బతినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సొసైటీలో ఎన్నో రకాల ప్రయోజనాల కోసం తప్పుదోవ తొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం దొరకకూడదు. కాస్త ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. మనకున్న వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇన్ టైంలో డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. బంధువులు, సహోద్యోగులు, సహచర బృందం అండగా నిలబడే అవకాశం ఏర్పడుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి పదవి కాక ఇతరితర బాధ్యతలు మాత్రమే స్వీకరించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఎవరిని నమ్మి వ్యక్తిగతమైనటువంటి విషయాలను చర్చించవద్దు. మీ రాకపోకలు గాని, మీ లావాదేవీలు గాని ఎవరికి తెలియకుండా ఉండటమే మీకు మంచిగా పరిణమించే అంశం. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు వ్యూహాత్మకంగా కొన్ని నెరవేరుతాయి. శుభవార్తను వినగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి కొన్ని బాధ్యతల్ని మీరు నిర్వర్తించగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదల కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులయ్యి దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విందు వినోద కార్యక్రమాలు, దైవ చింతన ఈ సంవత్సరం అంతా కలిగి ఉంటారు. కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. వాటిని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, కొత్త గృహం కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరే అవకాశం గోచరిస్తున్నది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. పాత వాహనాన్ని వేరొకరికి గిఫ్ట్ రూపంలో ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. విద్యను అభ్యసించడం కోసం కాస్తంత ఖర్చు అయినప్పటికీ మీరు అనుకున్న విధి విధానంగా ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి గాను ఈ రోజు చేయవలసినటువంటి పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దీనికి సహాయం అందవచ్చు, రుణాలు తీసుకొనవచ్చు. కానీ దీని ద్వారా ఏమాత్రం నష్టం లేదు. కానీ అంతిమంగా దీన్ని ఉపయోగపరుచుకొని మనం ఒక స్థాయికి చేరాలి. ఆ గోల్ లో మాత్రం ఎటువంటి మార్పులు తీసుకురావద్దు.
అడ్జస్ట్మెంట్స్ ఏమీ వద్దు. కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి విధి విధానంగానే మీరు చదువుకోగలిగితే మంచి విద్యను అభ్యసించగలుగుతారు. మంచి మెరిట్ మార్క్ వస్తుంది. ఉత్తరుత్తర మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఆఖరి నిమిషంలో ఎవరో ఒకళ్ళు క్వశ్చన్లు చెప్తారులే, వాళ్ళు తెచ్చుకుంటారు కదా మనకి చెప్తారు, మనం అప్పటికప్పుడు చదువుకొని రాసేసి పాస్ అవుదాము, ఇవన్నీ కూడా ఏమి సంభవించవు. దీని ద్వారా ఏ ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సకాలంలో సక్రమంగా వాటిని సద్వినియోగపరుచుకోగలిగితే విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి పూజ, శివారాధన ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం విశేషమైనటువంటి పరిణామాలకి, పరిస్థితులకి కారణం అవుతుంది. మనకి ఎన్నో విషయాలు తెలియవు. అవి ఈ సంవత్సరం నేర్చుకునే విధి విధానంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. నూతన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. విద్యల పట్ల, ఉద్యోగాల పట్ల, ఉద్యోగాల్లో వస్తున్నటువంటి మార్పుల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారంలో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించగలుగుతారు. ఏ నేపథ్యంలో ఏ ఆలోచన చేయాలి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ద్వారా ఏది చేస్తే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా కండిషన్ తో ఉన్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. ప్రయోగాలతో కూడుకున్నటువంటి ఉద్యోగాల్లో ఉన్న వారికే గాని, విద్యల్లో ఉన్న వారికే గాని అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మెడికల్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సిఏ పరీక్షలు, కామర్స్ కు సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మెడిసిన్ చదువుతున్న వారికి మాత్రం కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రీత్యా కావచ్చు, రూమ్మేట్స్ రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవడానికి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సక్రమంగా సకాలంలో తీసుకునే నిర్ణయాల ద్వారా చిన్న చిన్న స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పెద్ద స్థాయిలో లాభాలను అందుకునే విధంగా జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు ఏర్పడతాయి. నూతన గృహోపకరణాలను, గృహాలను ఏర్పరచుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఒక వాణిజ్య పంటను వేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఎవరో ఒకళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని భుజాల మీదకి ఎత్తుకోవాలన్న నేపథ్యంలో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. భవిష్యత్తులో మన ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం అనేది ఉండాలి. సంఘ సేవ కార్యక్రమాలే గాని, సొసైటీకి సంబంధించే గాని, ఊరుకు సంబంధించే గాని కొన్ని ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడం అనేది సంభవిస్తుంది. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామితోనే గాని, లేదా వ్యాపార నిమిత్తం పార్ట్నర్స్ తోనే గాని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరి భాగాలు వాళ్ళు పంచుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పురోగతి రీత్యా కొద్దిగా అవస్థ పడినప్పటికీ ఈ సంవత్సరం ఆఖరికి నెలదొక్కునే విధంగా పరిణామాలు ఉంటాయి. అధైర్యం చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచరాస్తులు గణనీయంగా పెరుగుతాయి. వివాదాస్పదమైనటువంటి విషయాలకు సంబంధించి ఏమాత్రం మీరు కలగజేసుకోవద్దు. మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు. వ్యాపార నిమిత్తం మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు గాని, మీ పేరు మీద పెడుతున్నటువంటి వ్యాపారాలు గాని కలిసి వస్తాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు
ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఇంట్లో అందరూ సహకరించడం, మీరు అనుకున్న విధి విధంగానే ఒకానొక కోర్సుని చేపట్టడం అనేది సంభవిస్తుంది. దీనికి రావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా, డిస్టర్బ్ కాకుండా చక్కగా మీరు చదువుకోగలిగితే ఉన్నతమైన భవిష్యత్తుని సంపాదించుకోగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల, అనవసరమైనటువంటి స్నేహాల పట్ల ఆకర్షితులవుతారు. దీని ద్వారా మీకు ఏమాత్రం ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఇదంతా చాలా టెంపరీగా నడిచేటువంటి విధి విధానము. అవతల వారి స్వలాభం కోసం చేస్తున్నటువంటి పన్నాగాలలో మీరు ఇరుక్కొని నష్టపోవద్దు. సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎవరితో చర్చించవద్దు. లావాదేవీలే గాని ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏ విషయాలను కూడా ఎవరితోనూ చర్చించవద్దు, తెలియపరచవద్దు. అత్యంత సన్నిహితులైన వారితో మాత్రమే ఈ విషయాలను తెలియపరచండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. అన్ని విధాలుగా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. శనీశ్వరాలయంలో స్వామివారికి క్రమం తప్పకుండా తైలాభిషేకం జరిపించండి. నిత్యకృత్యంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామాలను చదవటం గాని వినటం గాని చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. శనివారం క్రమం తప్పకుండా శ్రీ విష్ణు ఆలయంలో గాని లేదా ఇంట్లో గాని పిండి దీపారాధన స్వామివారికి సమర్పించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్నంలో శని, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కేతు యొక్క పరిణామాలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. కీలకమైన చర్చల్లో, సమావేశాలలో మీరు చేసినటువంటి పోరాటాలు గాని, మీరు పెట్టినటువంటి ఫిర్యాదులు గాని ఏమాత్రం గుర్తింపుకు నోచుకోవు. కానీ అంతిమంగా మీరు దేనికోసమైతే పాటుపడ్డారో, పోరాడారో అవి మాత్రం మీరు అందుకోగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, వివాదాలు అన్ని కూడా పరిష్కార దిశకు చేరుకుంటాయి. ఇక మనకి ఈ సమస్య తీరదేమో అనుకున్నటువంటి సందర్భంలో ఈ మూలంగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ముమ్మాటికి మీరు ఆశించిన దానికన్నా కూడా రెట్టింపు ఫలితాలను మాత్రం మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం అందుకోబోతున్నారు. ఇది కేవలం ప్రజా సంబంధ బాంధవ్యాలతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళకి, సంఘ సేవా కార్యక్రమాలకు సంబంధించి, ఇతరితర అంశాలకు సంబంధించి లార్జ్ స్కేల్ లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. సొంతంగా సొంత స్వలాభం కోసం చేసే ప్రయత్నాలలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ముమ్మాటికి ఉంటుంది. ఈ ఆలోచనలలో నుంచి కూడా మీరు క్రమక్రమంగా బయటకు వచ్చే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు ఎంతో ఉపయుక్తంగాను కలిసొచ్చే విధంగా ఉంటుంది. వాహనాన్ని మార్పు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయానికి, సందర్భానికి కొంతమందికి మీరు చేసినటువంటి ఒప్పందాలు తీర్చలేనటువంటి విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వాగ్దానం చేసే ముందర ఆలోచించి చేయడం అనేది సూచించడమైనది. వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. పెద్ద స్థాయి సంస్థల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు ఏర్పడుతుంది. స్థాయి పెరిగే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీ పై అధికారులు పక్కకు వెళ్ళిపోవటం, ఆయా సందర్భానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా మిమ్మల్ని ఆ స్థాయికి సిఫార్సు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ వాణిజ్య పంటలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ పెట్టుబడులు పెట్టుకొని మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఏదైతే దాని ద్వారా లబ్ధి ఉందో దాని సకాలంలో సక్రమంగా మీరు అందుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు ఏర్పడినప్పటికీ అప్పటికప్పుడే మీరు పరిష్కరించుకోగలిగితే మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. చిలికి చిలికి గాలివానగా మారినట్టు మీకున్నటువంటి అభిప్రాయాలకు తోడు ఇంకొక మూడో మనిషికి కనుక చొరవిచ్చినట్లయితే అనుకోని సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా కూడా మీ ఇద్దరు మాత్రమే చర్చించుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా మీకు, మీ కుటుంబానికి యోగదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి.
ఏ పని లేని వాళ్ళు, కుటుంబాల నాశనం చేసేవాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొనే నేను ఈ మాట అనడం అనేది జరిగింది. సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఎవరో కావాలని చెప్పనని పర్సనల్ గా విమర్శించడం, ఈ మూలంగా వచ్చేటువంటి తగాదాలకి వివాదాలకి వీళ్లే ప్రత్యక్షంగా కారకులవుతారు. ఈ నేపథ్యంలో మనం మన కుటుంబాన్ని ఎందుకు కూలగొట్టుకోవాలి? కాస్తంత ఈ విషయాన్ని గ్రహించి మెలగగలిగితే బాగుంటుంది. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో అదృష్టం తలుపు తడుతుంది. మంచి ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చికాకు కలిగించే అంశంగా మారచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన కార్యక్రమాల పట్ల, విద్యల పట్ల ఆకర్షితులవుతారు. మాట ఎంత పొదుపుగా మీరు వాడగలిగితే అన్ని ప్రయోజనాలు ఉంటాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సొంత కాళ్ళ మీద నిలబడాలని చేసే ఆలోచనలు, ప్రయత్నాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ మీరు సొంతంగా చేస్తున్నటువంటి ప్రయోగాలలో మాత్రం మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కొంతమంది సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి చదువుని అభ్యసించగలుగుతారు. రుణాలు తీసుకున్నప్పటికీ భవిష్యత్తులో వాటిని తీర్చివేయగలుగుతారన్న ఆలోచన, ప్రణాళిక ముమ్మాటికి ఉంటుంది. మంచి ఉద్యోగానికి ఎంపిక అవ్వగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెడికల్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇతరితర సొంత ఉపాధుల్లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి క్రిత సంవత్సరం కన్నా మెరుగైనటువంటి పరిణామాలు, అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మహాపాష్పద హోమాన్ని జరిపించండి. చేతికి రాహుకేతువుల యొక్క కంకణాన్ని ధరించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ప్రతిరోజు నిత్యకృతంలో భాగంగా శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి. ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి. అవకాశం ఉన్నవాళ్లు ఏదైనా శైవ క్షేత్రంలో, శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వ్యయస్థానంలో శని, మీనరాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, ద్వితీయ తృతీయ స్థానాలలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది. ఈ రాశిలో రాహు యొక్క సంచారం ఎన్నో అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో మాత్రం అనుకోని సంఘటనలు ఏర్పడటం, విమర్శలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆయా సమయాభావాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మీరు ఆ విమర్శలకి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారన్న నేపథ్యంలో మీ జీవితం మలుపు తిప్పే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వీటిలో ఏమాత్రం నిజం ఉండదు. ఇది వాస్తవం. రాహు మాయాగ్రహం. ఈయన ఒక గొప్ప మెజిషియన్. ఈయన చేసేవన్నీ కూడా మాయకారకమైనటువంటివే. ఇందులో ఏమాత్రం నిజాలు ఉండవు. ఒకానొక సందర్భంలో మనకు ఉద్యోగం వస్తుందని దానికోసం మనం ఎంతగానో వేచి ఉండటం, అది ఆఖరి నిమిషంలో రాకపోవడం, ఇది శని యొక్క ప్రభావం. అంటే మనం నిరీక్షిస్తున్నాము, కష్టపడకుండా కూర్చున్నప్పుడు ఎలా దెబ్బ వేయాలన్నది శనీశ్వరుడికి బాగా తెలుసు. ఈ యొక్క నేపథ్యంలో ఈయన అనుగ్రహం ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. కానీ రాహు ఉన్నప్పుడు మాత్రం లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, ఏదో భ్రాంతి కలిగించే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. పై ఎత్తున శనీశ్వరుడి యొక్క అనుగ్రహము, ఏలినాటి శని యొక్క ప్రభావము అనకూడదు గాని చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నాకు ఏమాత్రం ద్వేషం లేదు, ఉన్నమాట చెప్పడం అనేది మా యొక్క తత్వము. నాన్నగారికి కానీ, నాన్నగారి నుంచి నాకు గాని ఈ ఒక్కటి అనేది అలవాటు పడింది. అంత మాత్రమే. ఏం జరిగినా, ఏం జరగబోతున్నా కూడా
చోద్యం చూస్తున్నట్టుగా మీరు కాస్తంత నిశ్చింతగా, ప్రశాంతంగా, నెమ్మదిగా చూస్తూ ఉండగలిగితేనే మీకు ఏమైనా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. మీ ఎదురుగుండా కొంతమంది గొడవ పడుతున్నారు, గొడవ పడనివ్వండి. ఈ వర్గానిక ఆ వర్గానిక, మీ ఓటు ఏ వర్గానికని మాత్రం ఏమీ చెప్పొద్దు. అందరూ గొడవ పడి అందరూ సర్దుకున్న తర్వాత అప్పుడు ఎవరు మిగిలితే వాళ్ళ వైపు వెళుతున్నామని చెప్పండి. ఈ నేపథ్యంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఇదేమి అధర్మం కాదు. మనం బ్రతకడం కోసం, మనకు బ్రతక నేర్చున్నటువంటి తెలివి సంపాదించడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. ఎన్నో విషయాలలో అవగాహన లేనప్పటికీ మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా మాత్రం కుటుంబంలో కలహాలు ఎంతగానో ఎక్కువగా ఉంటాయి. సమయానికి మనకు సహకరించే వాళ్ళు గాని, సహాయం చేసే వాళ్ళు గాని కనిపించకపోవచ్చు. అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితం మనకి నేర్పించాలనుకున్నటువంటి పాఠాలు ఖచ్చితంగా నేర్పించి తీరుతుంది. మనం ఈ ఏడాది పూర్తయ్యే లోపల ఎన్నో విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటాము. ఉత్తరుత్తర ఇవే సమస్యలు ఎవరికైనా ఎదురైనా కూడా వాళ్ళకి ఈ సమయంలో నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీకు బాగుంటుందని మనం మంచి సలహాదారులాగా కూడా మనం ఉపయోగపడతాము. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రాహు యొక్క ప్రభావాలను తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు దుర్గాదేవి కవచాన్ని గాని, అష్టోత్తరాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. లేని ప్రేమని ఒలకబోసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నట్టుగా గాని, విమర్శిస్తున్నట్టుగా ఉన్నా గాని వాటిని నమ్మొచ్చు గాని, మన పక్కనే ఉండి మన గోతులు తవ్వే వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తిగతమైనటువంటి విషయం గాని, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు గాని, వ్యాపార విషయాలు గాని ఎవరితోనూ చర్చించవద్దు. ఈ బాధ్యతల్ని ఎవరికి ఇవ్వవద్దు. వాణిజ్యపరమైనటువంటి వ్యవసాయదారులకి, వ్యవసాయ వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకి ప్రత్యేకించి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు అనుకున్న విధి విధానంగా ఒకానొక పంటని వేయగలుగుతారు. అందరూ నష్టపోయినప్పటికీ మీకు ఏమాత్రం నష్టం రాదు. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి రాహువు ఖచ్చితంగా ఈ వ్యవసాయదారులకి అండగానే నిలుస్తాడు. పైగా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కష్టపెట్టినప్పటికీ నష్టం వస్తుందేమో అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మాత్రం ఖచ్చితంగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో కొద్దిపాటి అపశృతులు ఏర్పడవచ్చు. తగినటువంటి విధంగా నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుంటేనే మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క సందర్భంలోనూ మీ ఓర్పు, నేర్పు, సహనం పరీక్షకి గురవుతాయి. ఈ సమయ సందర్భాలలో మాత్రం మీరు వీటికి కట్టుబడి ఉండి ఈ విషయాలలో విజయం సాధించగలిగితేనే మీరు జీవితంలో నిలదొక్కుకోగలుగుతారన్న విషయాన్ని మాత్రం గ్రహించండి. ఈ రోజున ఏదో జరిగింది, మనం వెంటనే పోరాడాలి, మనం ప్రతాపాన్ని చూపించాలి అన్న నేపథ్యంలో మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే మాత్రం ఏ ఉపయోగం లేదు. పోతే పోయింది ఒక వర్గం, ఒక స్థలము లేదా ఒక బంధుత్వమే కదా అని మాత్రం ఆలోచించద్దు. దీని వెనకాల ఎంతో నష్టపోయే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉండవచ్చు. ఏ విషయాన్నైనా మీ దృష్టికోణంతో కాకుండా వేరొకరి దృష్టికోణంతో ఆలోచించి మాత్రమే తగినటువంటి మంచి నిర్ణయాలను తీసుకోండి. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విమర్శలు సర్వసాధారణం అయ్యే విషయంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాళ్ళ ద్వారా మీరు ఆశించడం గాని, ఏదో ఊహించడం గాని ఇదంతా కూడా ఒక భ్రమ, భ్రాంతి. వీటన్నిటినీ పక్కన పెట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఆ కార్యక్రమానికి కట్టుబడి మీరు చెయ్యండి. అంచెలంచెలుగా వాళ్ళ సహాయ సహకారాలు వాటి వెనువెంటనే వస్తాయి. దేనికి లొంగి మాత్రం ప్రవర్తించవద్దు. శత్రువుల ఆధిపత్యం విపరీతంగా ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలు, సమాచారాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో నిజాలు మాత్రం ఏమీ ఉండవు. అపోహల బారిన పడి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశిలో రాహువు, సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వలన ఎలాంటి అపోహల బారిన పడతారు, ఎలాంటి విమర్శలు ఎదురవుతాయి, ఆ సమయానికి సందర్భానికి మనం తీసుకోవాలనుకున్న నిర్ణయం ఏమిటి, చివరాఖరికి తీసుకునే నిర్ణయం ఏమిటి అన్న విషయంగా ఒక సపరేట్ ఎపిసోడ్ ని
నేను రాబోయే రోజుల్లో విడుదల చేస్తాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మెలగగలిగితే మీకు మేలు కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు సంబంధించిన విషయాలు అనూహ్యంగా ప్రచురణలోకి వస్తాయి. మేలు కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజల ఆదరణ అభిమానాన్ని మీరు అందుకోగలుగుతారు. పెద్ద పెద్ద స్థాయి పెద్ద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ముడిపడతాయి. వివాహ ప్రయత్నాలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ కూడా చేయగలుగుతారు. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. వాక్చాతుర్యం పెరుగుతుంది. స్త్రీ సంతాన సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి సంఘటనల కారణం చేత కొన్ని సందర్భాలలో సర్జరీలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాల కోసం ఎంతగానో అన్వేషిస్తారు. ఎంతో ప్రయత్నిస్తే గాని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడకపోవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం మీరు ఊహించిన స్థాయిలో మార్కులు రాకపోవచ్చు. ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒక అవకాశం పోయినప్పటికీ ఇంకొక అవకాశాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి స్తోత్రాన్ని పఠించండి. శని సప్తనామావళిని పఠించండి. అనుకున్నటువంటి విద్యలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. బద్ధకం, నీరసం, ఎక్కువగా నిద్రపోవాలన్న ఆలోచనలు, రిలాక్స్ అవ్వాలి, రిలాక్సేషన్ కి ఎక్కువగా టైం కేటాయించినట్లయితే జీవితం ఇంతటితో ఆగిపోతుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించండి. శనీశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాలలో మొట్టమొదటిది ఇదే. ఏమి చేయాలనిపించదు. చేస్తున్న వాడిని నిద్రపుచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఇదే నేపథ్యంలో ఆలోచించవచ్చు. స్ట్రెస్ గురవుతున్నావు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోనక్కర్లేదు అని ప్రోత్సహించండి, అంత మాత్రమే. నిరుత్సాహపరచద్దు. ప్రోత్సహించడానికి, అతిగా ఒత్తిడి చేయడానికి, నిరుత్సాహపరచడానికి ఈ మూడిటికి చాలా వ్యత్యాసం ఉంది. కాస్తంత పెద్దలు కూడా గ్రహించి ఈ నేపథ్యంలో మంచి సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎన్నో విజయాలు అనేవి సంభవిస్తాయి. అన్ని విధాలుగా పరిస్థితులు ముమ్మాటికి ఏర్పడతాయి. శత్రువర్గం మీద విజయం సాధించడానికి మీ ఓర్పు, నేర్పు, సహనం, వాక్చాతుర్యం, మీకున్నటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రమే అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎవరో సహాయం చేస్తారు, వాళ్ళ సహాయం నాకు అందలేదు కాబట్టే నేను విజయం సాధించలేదు అన్నవి ఇవన్నీ కూడా అవాస్తవాలు. మిమ్మల్ని మీరు నమ్ముకోగలిగితే ఈ సంవత్సరం ఒక మంచి భవిష్యత్తునివ్వడానికి ఎదురు చూస్తోందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. విందు వినోద కార్యక్రమాలలో మీకున్నటువంటి ఇంటెన్షన్స్ వేరు. వాటన్నిటిని పక్కన పెట్టి చాలా వినూత్నంగా ప్రయత్నించి మంచి పరిచయాలను ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో కుబేర డాలర్ ని ధరించండి. ఆర్థిక పురోగతి బాగుంటుంది. శనీశ్వర అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు. విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి పూజ క్రమం తప్పకుండా చేయండి. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి కవచాన్ని చదవటం గాని వినటం గాని చేయగలిగితే విషయంలో ఉన్నటువంటి నిజానిజాలు అనేవి బయటికి వస్తాయి. అంత మాత్రం చాలు ఈ రోజును మనం ఏం చేయాలన్న తెలుసుకోవడానికి. ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇదే. ఈ సమస్యని కాస్త మీరు ఛేదించగలిగితే విజయం మీ సొంతం అవుతుందన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఒకవేళ ఇవన్నీ చేయలేని పక్షాన ప్రతి నెల దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టును నుదుటిన ధరించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. శుభదిది పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ సంవత్సర ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.